నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషిక్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే 10 సంవత్సరాలు తన సేవలు అందించిన వ్యక్తి దేవేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే 2.5 సంవత్సరాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లుందంటారు? మీకే తెలియాలి, ఎక్కువ ప్రజల కాడికి పోతున్నారు. అక్కడక్కడ మీకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఎంత రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఆ బూతులు అక్కడక్కడ కూడా మేము కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా చూడలేని పరిస్థితి ఉంది, సోషల్ మీడియాలో కూడా. అంతగానం ఇంత 2.5 సంవత్సరాల్లో ఇక ఇంత చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటే ఈ సీఎం గారిని ఇంతగానం తిట్టడం, ఒక సీఎం లెవెల్ మనిషిని ఇంతగానం తిట్టడం, ఒక తెలంగాణకే పేరును ఖరాబ్ చేయడానికే ఈ సీఎం అయిందని మేము అనుకుంటున్నాం. ఇంత కష్టపడి మేము కూడా ఒకప్పుడు బాధపడుతుంటాం ఇలాంటి సీఎం ఉన్నందుకు. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి 14 సంవత్సరాల పోరాటంలో కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ఒక ముందు చూపులో భారతదేశంలో నెంబర్ 1, ఒక ప్రపంచ పటంలోనే ఒక గుర్తింపు దిశగా పోతున్న తెలంగాణ ఏకదమ్న ఇలాంటి సీఎం అయి దాన్ని రివర్స్ లో తీసుకుపోతున్నాం. సెన్సెక్స్ ఇట్లా పైన పోతున్నట్టు ఇట్లా కిందికి తీసుకుపోతున్నాం అనేది చాలా ఉంది. తీసుకుపోవడే కాకుండా అన్ని బిజినెస్ కూడా చిన్న మేము మల్లాపూర్లో కూడా ఉన్నాం కదా, రెస్టారెంట్స్ కానీ అందరు దాదాపు 1 లక్ష రూపాయలు ఇదివరకు రోజు కౌంటర్ అయ్యేటోళ్ళు ఈ రోజు 50-60 వేల కాడికి వచ్చింది 2.5 సంవత్సరాలు. అంటే ప్రతి బిజినెస్ కూడా అది తగ్గి నడుస్తున్నది. రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే దొంగ హామీలు ఇచ్చారు, 420 హామీలు, తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏ విధంగా అది క్వశ్చన్ చేస్తున్నారు? ఫ్రీ బస్ కనిపిస్తలేదా? సన్నబియ్యం కనిపిస్తలేవా? మీరు 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దాఖలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. దాన్ని ఎలా చూడొస్తారు? రేషన్ కార్డులు 100% ఇచ్చిర్రు. అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మా చేతుల మీద కూడా చాలా వంచనే ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రచారం ఎక్కువ వాటి గురించి చేసుకోలేదు. ఇప్పుడు దాదాపుగా మల్లపూర్ డివిజన్ ఉందనుకో, ఒక 200 కోట్లతో ఈ రోజు 10 సంవత్సరాలు డెవలప్ చేసినాం. ఇక్కడ శ్మశాన వాటికి కట్టినాం, దాదాపు కాన్స్టిట్యూషన్ నెంబర్ 1. ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది మధ్యలో లాస్ట్ వన్స్. ఆ టైప్ ఒక ఎలిఫెంట్ చౌరస్తా అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు. అది ఒకప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం తెలంగాణ మనకు రాకముందుకు బొందలగడ్డ అనే పరిస్థితి ఉండే. ఈ టైప్ లో ప్రతిదీ కూడా డెవలప్ చేసుకున్నాం. బాక్స్ డ్రైన్లు ఒక డివిజన్ దాదాపు 10 కోట్లకు పైన బాక్స్ డ్రైన్లకే పెట్టడం జరిగింది. ఇట్లా మా మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పుడు నెహ్రూ నగర్ తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్లాక్ అని ఉంటుంది. మొత్తం అన్ని బ్లాక్ లో కూడా పూర్తిగా ఏది ఇచ్చినవి ఉన్నాయి వాటర్. అంటే మిషన్ భగీరథ పైప్ లైన్ పోతుంది. అంతకుముందు పైప్ లైన్ చక్కగా లేకుంటే ఏదో కలెక్షన్లతో నడుస్తుంది. ఏదో హెచ్సిఎల్ పోతే దానికి ఇల్లీగల్ కలెక్షన్లతో నడుస్తుంది. ఏదో అదేవిధంగా బాబా నగర్, అదేవిధంగా గోకుల్ నగర్, ఇలాంటి పూర్తిగా ఇలాంటి వేసిన కాలనీలు ఉన్నాయి. ఇంకా కూడా పాక్షికంగా ప్రతిదీ కూడా ఇప్పుడు 100% ఇంకో పెద్ద ట్యాంకులు కట్టుకొని ఇట్లా నీళ్లు కూడా ఇచ్చుకున్నాం. అన్ని విధాలుగా డెవలప్ చేసుకున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు ఆలోచించిండు, ఏదంటే ప్రజలకు మానవీయత కోణంలో ఉమెన్ బీయింగ్ లో ఒక గాలి గురించి ఆలోచించిండు, మనిషికి ఫుడ్ గురించి ఆలోచించిండు, మనిషి సౌకర్యాలుగా తిరుగుతందుకు రోడ్ల గురించి ఆలోచించిండు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఏదంటే మనిషికి పని కల్పించే దాంట్లో కూడా ఆలోచించిండు. ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుని 1 లక్ష డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. ఇలాంటి కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేసి ఒక విజన్తో పోతే దీన్ని ఏంటంటే ఏ ఎత్తున ఇప్పుడు మిషన్ భగీరథ కాకుండా 100 ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. ఏదో 2-3 ఇళ్ళ చిన్న బావుల కాడ ఇల్లు కట్టుకుంటారు ఊళ్ళో. అక్కడ పోయినా చూసినా కూడా అక్కడ కూడా 2-3 బావులు ఉన్న కాడ ఇళ్ళ కాడ కూడా మిషన్ భగీరథతో నీళ్ళు వచ్చినాయి. ఈరోజు కూడా మన దోస్తు కూడా ఉండే ఊర్లో విలేజ్ కాడ పోతే డే బై డే మిషన్ భగీరథ ఆ బోర్ ఇట్లా వేసుకుంటా కూడా రన్నింగ్ నడుస్తుంది. ఇప్పుడు అయితే మన మల్లపూర్లో కూడా ఈరోజు ఇంతగానో నీళ్లకు ప్రాబ్లం, చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం వస్తుంది నీళ్ళకు కూడా. అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటి వరకు కూడా 24 గంటల నీళ్లు హైదరాబాద్లో ఇచ్చే ఆలోచన ఉండే. ఆ రకంగా కూడా అడుగులు పడుతుంటాయి. ఏది కూడా ఎక్కడ కూడా ఏది ఇలాంటి పనులు చేయకుండా ఇది ముందుకు పోకుండా ఏదో కాళేశ్వరం మీద ఏం చేస్తుండే కేసీఆర్ కట్టింది కాబట్టి దానికి మంచి పేరు రావద్దని ఏదో రకంగా దాని మీద బురద జల్లే కార్యక్రమం. రైట్. కాళేశ్వరం గురించి ఒక 2 నిమిషాలు పక్కన పెడితే, మీరు 10 సంవత్సరాలు ఈ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా సేవలు అందించారు. సో ఈ 10 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? నేను చేసిన అభివృద్ధి రోడ్లు డెవలప్మెంట్ చేసినాం 100%. అదేవిధంగా బాక్స్ డ్రైన్లు, ఫస్ట్ డ్రైన్ సిస్టమ్. నేను కార్పొరేటర్ కాకముందుకు ఇప్పుడు అంబేద్కర్ భవన్ చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా కన్నా పందులు ఇది ఎలా తిరుగుతున్న పరిస్థితి.
అదే కిందికి పోతే కొంచెం భవాన్ నగర్ అని వస్తుంది బాక్స్ నెల ఇవన్నీ చికెన్ అవి వేస్తే ఆ పేగులు అవి కాకులు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా కింద పందులు, కుక్కలు, కాకులు ఇలాంటి తిరిగే పరిస్థితుల నుంచి తీసుకొచ్చేసి మొత్తం మీద డ్రైనేజీలు సిస్టమ్, దాదాపుగా రోడ్ల సిస్టమ్, ఎక్కడికక్కడ కూడా మురికి నీళ్ళు మామూలుగా వాడుతుండే డ్రైనేజ్ సిస్టమ్, రోడ్ల సిస్టమ్, అదే విధంగా పార్కులు, మన శ్మశాన వాటిక, ఇప్పుడు రింగ్ రోడ్డు, అదే విధంగా మల్లపూర్కి ఎక్కడికక్కడ మొత్తం అదే డివైడర్ సెంటర్, అదే మన సెంట్రల్ లైటింగ్, ఏది అశోక్ నగర్ తీసుకుంటే ఇట్లా ప్రతిదీ కూడా ఏది మనకు తోషకాలు దాదాపు 200 కోట్లతో. ఇదే విధంగా పెద్దది సింగశక్తి తండ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్లో ఇది తర్వాత ఫస్ట్ ఓపెన్ చేసి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఈ సింగశక్తి తండ. ఏదంటే పేదలు ఉన్నారు ఎక్కడ ఉన్న కాడ మనం ల్యాండ్ యాక్విజిషన్ చేసి వాళ్ళకి కట్టించడం, 176 ఇళ్ళు కట్టించడం. అక్కడ 176 ఇళ్లలో మన సింగశక్తి తండ వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. రైట్. ఈ 10 సంవత్సరాలలో దేవేందర్ రెడ్డి గారి ఆస్తులు ఎంత? 10 సంవత్సరాల్లో ఎట్లున్నాయి, అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఇంకా తగ్గినాం అందరూ తెలుసు ప్రజలకు కూడా. నమ్మొచ్చు అంటారా? అది నమ్మే తగ్గట్టుగా ప్రజలకు నిజంగానే నమ్మొచ్చు అంటారా? 100% నిజంగా 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 నిజంగా. అంటే కాళేశ్వరం విషయంలోనే కుంభకోణాలు జరిగినాయి అని అంటున్నారు. మల్లాపూర్ డివిజన్ లోనే జరగలేదని గ్యారెంటీ ఏంటి? ఎక్కడనైనా ఏదైనా కానీ సమస్యలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మీరు అన్నది మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఏం పవర్ ఉందని ఎట్లా వస్తారు పైసలు? మీరు ఒకటే 10 సంవత్సరాలు ఉన్నారు కదా, సంవత్సరాలు ఉన్నా ఒకటే. మీరు మొత్తం మా పవర్ గుర్తుపెట్టుకోండి. కార్పొరేటర్ కి ఏం పవర్ ఉంటుంది అని ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తాయని మీరు ఎట్లా అనుకుంటారు? ఒక సంతకం పవర్ లేదు. ఏదైనా ఆఫీసర్ మీద ఆధారపడి ఉండాలి. మేము ఆఫీసర్ చెప్పాలి, చెప్పింది సంతకం పవర్ ఉన్నది ఆఫీసర్ కు. ఓ ఏఈ మా కంట్రోల్ ఉండేది ఒక ఏఈ తప్ప ఇంకా వేరే ఎవరు ఉండరు కదా. అది మన శానిటేషన్. మేము ఎంతసేపు ఏదన్నా ఇప్పుడు మా పర్సనల్ పవర్ ఉపయోగించుకొని పనులు చేయవలసిందే, కానీ ఆఫీసర్ దయాదాక్షాలతో మేము ఉండవలసిందే. కార్పొరేటర్ అంటే పేరుకే కార్పొరేటర్, ప్రజలకు కార్పొరేటర్ అంటే ఏదో అన్నిటికీ ఉంటది కానీ మాకు దిగడం తెలుస్తుంది. రైట్. పార్టీ మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాలు అలాగే ఇంకో 5 సంవత్సరాలు 2 టర్ములు మీకే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ఫస్ట్ ఇది మంచి క్వశ్చన్ చేశారు మీరు. ఏంటంటే 14 సంవత్సరాలు నేను ఒక మిడిల్ క్లాస్ లో ఉంటుంటే 14 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాను. ఫస్ట్ కేటీఆర్ గారు ఆలోచించేది ఉద్యమకాలకు ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ అయితే కొంచెం ప్రజలలో మంచిగా ఉండే వాళ్ళకు అని పెట్టి ఆ లిస్ట్ లో మనకు ఫస్ట్ అనౌన్స్ చేయడం. తర్వాత రెండోసారి కూడా 5 సంవత్సరాలు ప్రోగ్రెస్ చూసే రెండోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 5 సంవత్సరాల ప్రోగ్రెస్ చూసి, ఇప్పుడు ఇంక 10 సంవత్సరాల ప్రోగ్రెస్ చూసి ఇంకా పైన అడగాలని నేను అనుకుంటున్నాం. అది కూడా కేసీఆర్ తెలుసు, కేటీఆర్ గారికి కూడా తెలుసు. ఇట్లా ఆనెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు కార్పొరేటర్ కే పరిమితం అనుకుంటున్నారా? ఇంకేమన్నా పై స్థాయి పదవులు కూడా ఆశిస్తున్నారా? ఇప్పుడైతే కార్పొరేటర్ గా అయితే నెక్స్ట్ 2 డివిజన్లు పెద్ద డివిజన్ చేసి చిన్న డివిజన్ కంటే మనకు ఒక తక్కువ డెవలప్మెంట్ చేసి ఉంటే 2 డివిజన్లు ఇప్పుడు అయినాయి. ఏదన్నా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది నా ఆలోచన. ఏదైనా ఉంటే పార్టీ ఇస్తే ఇవ్వని, లేకపోతే ఏదో పార్టీకి పోస్ట్ తీసుకుని సర్వీస్ ఇద్దామని నేను అట్లా అనుకుంటా. ఏదో పోస్టే కావాలి, నేను కార్పొరేటరే కావాలని ఉద్యోగం చేయలేదు. ఏంటంటే ఇట్లా వచ్చింది అవకాశం, సరే ప్రజలకు చేసే అవకాశం వచ్చింది కూడా చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా రెండోసారి ఏంటంటే ఫస్ట్సారి పార్టీ మీద గాలి మీద గెలిచాను. రెండోసారి ఏంటంటే పార్టీ ప్లేస్ పర్సనల్ గా 2 అయితేనే గెలవగలుగుతాం. రెండోసారి అది నిరూపించుకున్నాం, సరిపోయింది. మనకు 2 సార్లు కార్పొరేటర్ చేసాం. ఇప్పుడైతే కార్పొరేటర్ చాలు అనుకుంటాను నేనైతే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, చాలా కుంభకోణాలు జరిగినాయి. దాంట్లో కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసి మాకు రాష్ట్రాన్ని అప్పగించి పోయిందని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది, మీరు మంచి క్వశ్చన్ అయ్యారు. కాంగ్రెస్ కేసీఆర్ గారు 3,72,000 కోట్ల అప్పు చేసిండు. అంత ముందుకు ఉన్నదే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి 72 కోట్ల అప్పు వచ్చింది. 72,000 కోట్ల అప్పు. అయితే ఇప్పుడు చేసింది దీనికి మించి చేసింది. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు చేసిన అప్పులో కాళేశ్వరం కట్టింది 93,000 కోట్లు. దాదాపుగా ఇప్పుడు మిషన్ భగీరథ, ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఇలాంటి మన ఫ్లైఓవర్స్, ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద పనులు. కరెంటు 24 గంటలు కరెంట్ చేయగలరు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కదా 24 గంటలు. కేసీఆర్ గారు ఇచ్చిందే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేదు? 200 యూనిట్ల కరెంట్ కనిపిస్తలేదా సార్? 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, అది కానీ కరెంటు నాణ్యత, నేను మాట్లాడేది కరెంటు నాణ్యత గురించి అంటున్నా. కరెంటు నాణ్యత లోపం ఉంది. ప్లస్ ఎప్పుడు కట్ అవుతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అట్లా ఆ టైప్కి వచ్చింది. కేసీఆర్ కు ఓన్లీ మెయింటెనెన్స్ ఉంటే కట్ అవుతుంది. సన్న బియ్యం ఇస్తున్నారు కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. కేసీఆర్ గారు ఆ రోజుల్లో కూడా
ఒక 2 టైమ్స్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటే కూడా ఇచ్చు, ఇది పెద్ద గొప్ప ఏం లేదు. ఫ్రీ బస్ అమలు అవుతుంది కదా, ఫ్రీ బస్ అమలు అవుతుంది, ఓకే. మహిళలకే ఫ్రీ బస్ అంటే జెంట్స్ కి డబల్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్ ఎక్కడ ఫ్రీ బస్? ఇప్పుడు భార్య భర్తలు పోతారు, నీకు భర్తకేమో డబల్ చేస్తే భార్యకేమో ఇప్పుడు ఫ్రీ అంటే. రుణమాఫీ కూడా సార్, రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ కూడా ఈ రోజు అయ్యింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నారు. ఎవరికి రుణమాఫీ కనీసం 20% కన్నా ఎక్కువ కాలేదు సార్ వాస్తవానికి. రుణమాఫీ ఏదో రుణమాఫీ పేరు కోసం చేసిందే కానీ రుణమాఫీ ఎవరికి కూడా అంటే అలా అయింది. 20% అయింది. 70% నుంచి 80% వరకు ఇంకా కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో తూతూ మంత్రంగా రుణమాఫీ కానీ రుణమాఫీ చేసింది ఏం లేదు. ఇంకోటి రుణమాఫీ అని మీరు అన్నారు కాబట్టి ఇంకా రుణమాఫీ చేసింది లేదు. 2.5 దాదాపుగా రైతు బంధువులు ఎగ్గొట్టాడు. రైతు భరోసా నేను పెట్టుకుంటా, రైతు భరోసానే అనుకో, బంధు అనుకో, 2 రైతు భరోసాలు 2 రైతు బంధువులు ఎగ్గొట్టిండు. మా ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రైట్. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, అత్యధిక స్థానాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే సీట్లు సాధిస్తుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటున్నారు. దాని నిజమే అంటారా? అవుతుందా? ఆయన ఫ్రస్ట్రేషన్ తో అంటున్న మాట అనుకుంటాను నేనైతే. ఆయన టెన్షన్ తో ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏదో అట్లా అంటే మన అధిష్టానం ఈయనను 5 ఏళ్ళు ఖచ్చితంగా కొనసాగిస్తానన్న మాట కోసం అంటుండేవు. కానీ ఆయనకు తెలుసు, ఆయన ఆత్మకు కూడా తెలుసు 100% దాదాపుగా ఒక సింగిల్ డిజిట్ లోనే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ లోనే ఆగిపోయే పరిస్థితి 100% కనబడుతుంది. సింగిల్ డిజిట్ దాటితే ఓ 10 దాటితే మా ఎక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ టైప్ ఉన్నది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కనీసం మంత్రులే కరెక్ట్ గా వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు అక్కడక్కడ డైరెక్ట్. ఇప్పుడు ఈయనేమో ఏదో ఉత్తగా చెప్తే ఏం లేకపోయింది. జస్ట్ నేను ఆయన ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఆ పదవి కాపాడుకోనికే నేను ఇంకో 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అని అంటుంది తప్ప ఇంకా వేరే ఏం ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి సార్, కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష లీడర్, ఓకే, అసెంబ్లీ పెడితే మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ మాట్లాడాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ మాట్లాడాల్సిందేమో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. కానీ దానికి తగ్గ ఆన్సర్ కేసీఆర్ గారి నుంచి రావట్లేదు. ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజలకు ఒకటే చెప్పిండు, అంటే ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది అంటారా? అదే చెప్పిండు కదా, నేను చెప్తే ఫామ్ హౌస్ ఉంటా, నాకేమో నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటాము, మీకే ప్రాబ్లం అయితే అన్నట్టు ప్రజలు ప్రాబ్లాలు పడ్డారు. కానీ అయినా కానీ అట్లా ఏమి ఒప్పుకోలేదు. ప్రజల మీద ప్రేమ ఉంది. తెలంగాణ ప్రజలు అంటే చాలా వరకు విపరీతమైన ప్రేమ. ఫస్ట్ తెలంగాణ ప్రజలు ప్రేమించే మనిషి అంటే కేసీఆర్ తప్ప ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. అలాంటి కేసీఆర్ గారు వీళ్ళిద్దరికే నువ్వు సమాధానం కరెక్ట్ చెప్తారు. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వాళ్ళకే సమాధానం సరిగ్గా చెప్పక అన్ని దొంగేశాలు వేసుకుంటా, దొంగ మాటలు మాట్లాడుకుంటా నీకు ఫెస్టేషన్ లో బూతులు వస్తున్నాయి. ఒక సీఎం బూతులు మాట్లాడతారండి? మీరే చెప్పండి. ఒక సీఎం బూతులు ఫెస్టేషన్ లో మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక శిఖరం లెక్కలో ఉన్నాడు. వాళ్ళు కేసీఆర్ గారికి ఒక ఆలోచన ఉంది, ఎందుకు వస్తలేడు అంటే కూడా ఎందుకంటే అలా అర్థం కూడా ఉంది. కేసీఆర్ గారు ఒక శిఖరం లెక్క ఉన్నాడు. ఆయన తీసుకొచ్చేసి ఏదో అడ్డమైనాడు బొడమైనాడు ఆయన ఒక మాట అంటే ఆయన వాల్యూ ఏముంది? ఆయన తట్టుకోగలుగుతారా ఈ ఏజ్ లో? అలాంటి ప్రమాదం ఉందని వస్తలేడు తప్ప మిగతాలు వేరేం లేదు. ఈ చిల్లరగాళ్ళు అనేది తెలుసు ఆయనకు. ఈ చిల్లరగాళ్ళతో నేను ఇక్కడ ఉండలేనని ఓన్లీ చిల్లరగాళ్ళ టైప్ రాలేదు వస్తలేడు. కానీ ఆయనకు చట్టాలంటే అంటే గౌరవం లేదు కాదు. అది అంటే గతంలో విద్యార్థులకు ఇస్తాన్న ఉద్యోగాలు ఆటోమేటిక్ గా సగమే అయిపోయినాయి. పేపర్ లీకేజ్లు జరిగినాయి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో జరిగినాయి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఆ 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్ వేసాము, బేషరతుగా మేము ఒక స్టేడియంలో వారికి పత్రాలు కూడా అందజేశామని చెప్పేసి కూడా ఈ రోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు సభలో వ్యక్తిపరచడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? అయితే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో 2 లక్షలు నువ్వు ఒక సంవత్సరం లోపల ఇస్తాను. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 30-35 వేల ఉద్యోగాలు పేపర్లు ఇచ్చేసి మరి 10 years లో ఎందుకు ఇవ్వలేకపోయినా? మరి అవి 10 years ఎందుకు ఇవ్వలేదని 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవ్వలేదని ఎవరు చెప్పారు? 10 years లో మేము చెప్పింది 1,00,000 ఉద్యోగాలు, ఇంకా 35,000 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చాం. 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఖచ్చితంగా. అవే ఇప్పుడు వాళ్ళకి కొన్ని పేపర్లు ఇచ్చి నాయని చెప్ప తిరుగుతున్నది. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చిన 1,30,000 ఖచ్చితంగా లెక్కలు. కొంచెం టైం ఏంటి, గూగుల్ చెప్పండి, ఇప్పుడే కొడితే వస్తుంది సార్. మళ్ళీ ఖచ్చితంగా ఇస్తే మరి నిరుద్యోగులు మిమ్మల్ని ఎందుకు విఫలం చేశారు? ఇప్పుడు నిరుద్యోగులు ఒకసారి ఇప్పుడు 10 ఏళ్ళలో 1,30,000 ఇచ్చి ఒక సంవత్సరం ఎంతమంది వస్తారు బయటికి? మీకు ఐడియా ఉంది కదా, చాలా లక్షలు వస్తారు బయటికి. అట్లా దానివల్ల అట్లా ప్రాబ్లం అవుతుంటది. వాళ్ళని ఏంటంటే రెచ్చగొట్టేసి రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టి ఒక మన ఈయన చెప్తే నమ్మరని రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి
వాళ్ళతో చెప్పించి ఇలాంటి చేసే ఇప్పుడు ఈ రోజున వాళ్ళను బుట్టలు వేసుకొని వాళ్ళతోని ఊరు తిరిగి ఇప్పుడు సిటీలో కూడా నమ్మలే వాళ్ళు విద్యార్థి చెప్పినా కానీ కాంగ్రెస్ కూడా నమ్మలే ఊరు తిరిగి పిల్లలు చెప్పేసరికి అరే నిజంగా చెప్తున్నట్టు నిజంగా ఉన్నది సరే చూద్దాంలే ఒకసారి ఆ టైప్లో అని అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఇలా 10-15 కారణాలు కేసీఆర్ అది చేయడం అందులో ఇది ఒక కారణం అని మేము భావిస్తున్నాం. మల్లాపూర్ డివిజన్ కి మీరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు సేవలు అందించారు. ప్రతి గడపకు ఏ సమస్య అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అదే గడపకు విజిట్ అవుతున్నారా లేకపోతే మేము పదవిలో లేమని చెప్పేసి మీరు ఖాళీగానే కూర్చున్నారా? ఇక్కడ కూర్చొని చేసేది ఏముంది అదే కదా. ఇప్పుడు ఇదివరకు కార్పొరేటర్ ఉన్నప్పుడు వార్డ్ ఆఫీస్ లో కూర్చొని సర్వీస్ ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని సర్వీస్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా పబ్లిక్ లో ఉంటుంది ఆఫీస్ వచ్చి ఎవరు వచ్చినా వార్డ్ ఆఫీస్ లో అయినా ఇదివరకు కూడా కరెక్ట్ 10 కు వచ్చేది ఆఫీస్ కు లంచ్ టైం కు 1:32 ఇంటికి పోతుంది. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా ఇదే చేస్తున్నాం. ఇంకా వేరే ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు ఫోన్లు అందుబాటులో వచ్చినాయి. ఫోన్లలో ఏమంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చి ఏడ లైట్ వస్తలేదన్నా ఏడ డ్రైనేజ్ వస్తలేదన్నా లేకపోతే ఇంకా ఫండ్ పెట్టేది ఉంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జబర్దస్త్ ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ఉన్నా కానీ కాంగ్రెస్ లతో కూడా లింక్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి ఫండ్స్ కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏది సూచించినా దాదాపుగా అది మా ఎమ్మెల్యే త్రూలో ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మాకు ఏమి ఇబ్బంది కూడా. అంటే ఈ మల్లాపూర్ డివిజన్ కి ఇంకా చేసేటివి ఏమన్నా బ్యాలెన్స్ ఉండిపోయాయా? ఎంత చేసినా కానీ మనిషికి మైండ్ ఉన్న రోజులు పని ఏదో పని ఉంటుంది. ఎంత చేసినా ఎంతో కొంత ఉంటాయి కానీ అప్పడంత ఉండయి. ఇప్పుడు 200 నెక్స్ట్ కార్పొరేటర్ వల్ల అయినా కానీ ఇప్పుడు దాదాపుగా ఎక్కడెక్కడైనా 30-40 కోట్లతో చేస్తే మా ఎక్కువ. నేను దాదాపుగా యావరేజ్ 100 కోట్లతో చేసినాం. ఆ టైప్ తగ్గిపోద్ది అటువంటి పని అనేది చాలా వరకు తగ్గింది. ఇంకా ఉంటది అక్కడ అంతో ఇంతో 10-15 కోట్ల వర్కులు ఉంటాయి ఇంకా కూడా. ఇప్పుడు కూడా శాంక్షన్ అయినాయి దాదాపు ఇంకా 5-6 కోట్ల వర్కులు ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఏంటి అంటే ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, రైతులను రెచ్చగొడుతున్నారు, మహిళలను రెచ్చగొడుతున్నారు, ప్రతి సభలో పెట్టేసి కేవలము కాంగ్రెస్ పార్టీ మీద ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని కాంగ్రెస్ గారు మీరు తప్పు మాట్లాడుతారు. రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు, వర్డ్ కాదు, కరెక్ట్ కాదు. రెచ్చగొట్టడానికి మాట్లాడకండి. రెచ్చగొడతలేము. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని నిలదీస్తున్నాం. రెచ్చగొట్టుడు మస్తు అంటారు వాళ్ళంటే మీరు అంటారు. యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి 10 సంవత్సరాలు గుర్తుకులేంది నిరుద్యోగుల పక్షాన మళ్ళా ఎందుకు మొన్న సభ పెట్టారు? ఇప్పుడు నువ్వు మా ప్రతిపక్ష హోదాయింది, నువ్వు 2 లక్షలు మేము లేదని మమ్మల్ని కూడా పెట్టి పక్క పెట్టిరు. నువ్వు ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాలు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఈ ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలు 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు వేయని అడగడం తప్ప ప్రతిపక్షంగా? అదే అడుగుతున్నాం మేము. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొడుతున్నావు, ఇంకెక్కువ ఇస్తున్నావు, అదే అడుగుతున్నాం మేము. రైతులను రెచ్చగొట్ట చెప్పండి మీరు. అది ఇస్తలేడు కదా. ఆఖరికి నువ్వు యూరియా ఇయ్యలేవు, ఒడ్లు కొనలేవు, ఇలాంటి పనులన్నీ చూత పనులని చేసుకుంటే ఇంకా వాళ్ళకు అన్యాయం చేసుకుంటా మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతున్నాం అంటే మేమేమంటాం చెప్పు. రైట్. అంటే మీరు ఒకటి సార్, మీరు ప్రజలు ముఖ్యమా పదవులు ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? ప్రజలు ముఖ్యం అంటాం ఫస్ట్. ఎందుకు? ఇప్పుడు నేనే చెప్పినా కదా, కార్పొరేటర్ పదవి లేకుండా ఇంకా నెక్స్ట్ ఏ పోస్ట్ లేకుండా ప్రజలకు సేవ చేస్తా అంటున్నా. ఇప్పుడు పదవి పోయి కూడా దాదాపు 3-4 నెలలు సేవ సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. పవర్ లేని ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు? ఇప్పుడు పవర్ లేని తక్కువ చేయగలుగుతాం, మాకు కూడా ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఇదివరకు ఉన్న రెస్పాన్స్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని చేయగలుగుతున్నాం. రేపు ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీస్ సపోర్ట్ మాది నాకు నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసుకొని చేస్తాం. 100-200% ఎంత ఛాలెంజ్ రైట్. అంటే వేరే పార్టీలకు వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందంటారా సార్? ఎవరికి? మీకు? నాకెందుకు ఉంటుంది? నేను ఉన్నదే ఏది నేను ఇప్పుడు కార్పొరేటర్ మా ఎమ్మెల్యే గారు నిలబడేమంటుంటారు. నేనే ఇంకా ఎమ్మెల్యే గారికి వద్దంటున్నాను, ఉదాహరణ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు నేను ఇంకా వేరే పార్టీకి ఇంకేమి ఇస్తాను? నాకు వేరే పార్టీ ఉన్నది ఇంకా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నాం. ఇంకా నాకు వేరేది ఉంటది. ఫస్ట్ కూడా ఉద్యోగం నుంచి వచ్చిన కరెక్ట్ కేసీఆర్ కేటీఆర్ గారు అడుగు జాడలు నడుస్తాం, హరీష్ అన్న ముగ్గురు వాళ్ళు ఏ సూచనలు పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక కరడు కట్టిన కార్యకర్తలుగానే ఉంటాం. ఫైనల్ గా మీరు విమర్శించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైనా విమర్శించిన వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మనకు విమర్శలను పట్టించుకోను. ఏంటంటే మంచిని కూడా చెడు చేయొచ్చు, చెడును మంచి చేయొచ్చు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గెలిచినట్టే కేసీఆర్ చేసే మంచి పనులను చెడుగా చూపించి గెలిచింది. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది చెడుగా చూపించి గెలిచిండు అనేది ప్రజలకు అర్థమైంది. నేను అదే చెప్తాం. మేము కూడా మంచి చేసినట్లు చిన్న దూరాడుతుంటే ఇటు పట్టించుకొని నేను ఐ డోంట్ కేర్ అంట. డైరెక్ట్ ముందుకు చూపోవడే. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అనే భావన ఉంటుంది నాకు. మనం పోతూనే ఉండాలి, ఇంకా మొరుగుతూనే ఉంటాయి, అయితేనే ఉంటాయి. ఏదన్నా పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు ఏదన్నా ఉంటే ఏదో మరీ ఓవర్ అయినప్పుడే దానికి స్పందిస్తాం తప్ప చిన్న ఐటీ కూడా స్పందించాం. ఇంకేదన్నా
మనకు తోచింది ఏదైనా ఉంటే కూడా దాన్ని ఏదైనా రకంగా ఇలా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది ఉంటే కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటే ముందుకు పోతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.